మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మెథడ్ 2, మెథడ్ 3 సారీ. అయితే లాస్ట్ క్లాసుల్లో మెథడ్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 2 చాలా చక్కగా తెలుసుకున్నాం. మెథడ్ నెంబర్ 1 అంటే e⁴ax ఫామ్ వచ్చినప్పుడు d = a తీసుకొని చేశాను. మెథడ్ నెంబర్ 2 అన్నప్పుడు నేను sin bx ఆర్ cos bx వచ్చినప్పుడు d² - b² తీసుకొని చేశాను. ఇది మెథడ్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 2. ఇది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ మీకు చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ పాయింట్స్ అయితే తెలుసుకోండి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు మీరు 100% పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది ఏ ఫామ్లో ఉండాలి? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ d ఇంటూ y x⁴k ఫామ్లో ఉండాలి. వేర్ k ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. 100% k అనేది నెగిటివ్లో ఉండకూడదు. అది అంటే ఇచ్చిన ఫామ్ని మనము ఫస్ట్ స్టెప్ రెడ్యూస్ 1/f ఆఫ్ రెడ్యూస్ 1/f ఆఫ్ dని మనం ఏ ఫామ్లో మార్చుకోవాలి? 1/1 ప్లస్ పై ఆఫ్ d ఫామ్లోకి మార్చుకోవాలి. చెప్తాను ప్రాబ్లమ్స్లో. సెకండ్ స్టెప్ చూడండి. 1/f ఆఫ్ d హ్యాస్ అది 1 ప్లస్ పై ఆఫ్ d హోల్ ఇన్వర్స్. అది ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ బేసిక్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. 1/1 - d వచ్చింది అనుకోండి. 1 - d హోల్ ఇన్వర్స్. ఏంది ఫార్ములా? 1 ప్లస్ d ప్లస్ d² ప్లస్ d³ ప్లస్ అండ్ సో ఆన్. ఫస్ట్ ఫార్ములా మీరు నేర్చుకోవాలి. ఎక్కువ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా. 1/1 ప్లస్ d వచ్చింది అనుకోండి. 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్. 1 మైనస్ d ప్లస్ d² మైనస్ d³ ప్లస్ అండ్ సో ఆన్. అదే ప్రాబ్లంలో 1/1 - d హోల్ స్క్వేర్ వచ్చింది అనుకోండి. 1 - d హోల్ పవర్ -2. 1 ప్లస్ 2d ప్లస్ 3d² ప్లస్ 4d³ ప్లస్ అండ్ సో ఆన్. అన్ని పాజిటివ్లు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావాలి. 2 మైనస్లు వస్తే 2 మైనస్లు వస్తే అన్ని ప్లస్లు వస్తున్నాయి. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే ఆల్టర్నేటివ్గా వస్తున్నాయి. చూడండి, అర్థమవుతుంది కదమ్మా? చూడండి, 1/1 ప్లస్ d హోల్ స్క్వేర్ వస్తే 1 ప్లస్ d హోల్ పవర్ -2. 1 మైనస్ 2d ప్లస్ 3d² మైనస్ 4d³ అది. అదే ఇక్కడ 1/1 - d కామన్ హోల్ క్యూబ్ వస్తే 1 - d హోల్ పవర్ -3. 1 ప్లస్ 3d ప్లస్
6d స్క్వేర్ ప్లస్ 10d క్యూబ్ అలా వస్తాయి. 1/1 మైనస్ డి హోల్ పవర్ -3 వస్తే మా 1 మైనస్ డి ప్లస్ ఇక్కడ మైనస్ కదా ప్లస్ ఇక్కడ ప్లస్ డి హోల్ పవర్ -3 వస్తే 1 మైనస్ 3d ప్లస్ 6d స్క్వేర్ మైనస్ 10d క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఒకసారి మనం ప్రాబ్లమ్స్ లేకైతే వెళ్ళిపోదాం. ప్రాబ్లం చూస్తే ఎలా ఉందంటే డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ఎలా చేయాలి చూడండి. ఎలా చేస్తాను, చాలా సింపుల్గా అయితే చేస్తాను. ప్రాబ్లం ఏం చెప్పాను, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ప్రాబ్లం అయితే ఎలా ఉంది, ఫస్ట్ నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోండి, పర్టికులర్ ఇంటిగ్రల్ నీట్గా చెప్తాను. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of d into y is equal to 0. The auxiliary equation ని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డి టర్మ్స్ని ఎం లేకైతే మార్చాలి. f of m is equal to 0. చూడండి, m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2m స్క్వేర్ ఫ్యాక్టర్స్ మైనస్ 2m మైనస్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 m ఇంటూ m m స్క్వేర్. m స్క్వేర్ మైనస్ 2m మైనస్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m కామన్ తీసుకోండి, m మైనస్ 2 మైనస్ 1 కామన్ తీసుకోండి, m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 2 కామన్ తీసుకోండి, m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు 2, m ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోండి మా. సిఎఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x అంటే 2x ప్లస్ c2 e పవర్ m2x అంటే 1x. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేశారు. పర్టికులర్ ఇంటిగ్రల్ చూడండి, yp 1 ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చేయాలి. 1/f of d ఇంటూ q of x. నేనేం చెప్పాను, q of x 100% పాజిటివ్ ఇంటీజర్లో ఉండాలని చెప్పాను. ఎలా ఉంది, 2x స్క్వేర్. f of d ఎంత, d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2. d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ q of x అంటే 2x స్క్వేర్, వేర్ k ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ -2 వచ్చిందనుకోండి, మీకు క్వశ్చన్ రాంగ్ అన్నట్టు అర్థం. ఓకేనా, 1/d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్. ఇక్కడి నుంచి కొద్దిసేపు ఆగండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా చేయాలి అంటున్నాను. 2 కామన్ తీసుకోండి మా. ఎందుకు, మీకు చెప్పాను 1/1 ప్లస్ డి 100% ఇక్కడ 1 రావాలి. 1/1 మైనస్ డి ఫార్ములాలో ఈ ఫామ్లో ఉండాలని చెప్తున్నాను. కాబట్టి 2 కామన్ తీసుకొని మీరు 1 ప్లస్ డి ఫామ్లో తెప్పించుకొని దాన్ని ఇన్వర్స్ చేయాలి. ఇప్పుడు నేను ఏం తీస్తున్నానంటే
2 ఎనీ ప్రాబ్లం ఇంతేమా చేయాల్సింది. 2 తీస్తున్నాను. 2 తీస్తే 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 3d బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. 2 క్యాన్సిల్, పైకి వెళ్తే ఏమైంది? 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 3d బై 2 పైకి వెళ్తే ఇన్వర్స్ అయింది. అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఫార్ములా. ఏది ఫార్ములా? 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్. 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఏది ఫార్ములా? 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ అండ్ సో ఆన్ అనే ఫార్ములా అప్లై చేయాలి. 1 మైనస్ డి అంటే ఎంత? డి స్క్వేర్ మైనస్ 3d బై 2 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ డి స్క్వేర్ అంటే ఎంతమ్మా? డి స్క్వేర్ మైనస్ డి అంటే ఇదే కదమ్మా, అంతా మొత్తం డి ఇది కదా, డి కదా, 3d బై 2 హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఎక్స్ స్క్వేర్. చూడండి, డి అంటే డిఫరెన్షియేషన్ చెప్పాను, 1/d అంటే ఇంటిగ్రేషన్ కూడా చెప్పాను. ఒక స్టెప్ రాయండి, ఏం కాదు. 1 మైనస్ 1/2 డి స్క్వేర్ మైనస్ 3d. ఎందుకు ఇలా రాస్తున్నానంటే, మీరు డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది? 2x అవుద్ది. డబుల్ డెరివేటివ్ రెండోసారి చేయండి, డిఫరెన్షియేషన్ 2 అయింది. మూడోసారి చేయండి 0 అయింది. అందుకు ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే 1/4. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9d స్క్వేర్, 2ab అంటే 6d క్యూబ్ అండ్ సో ఆన్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయండి లోపలికి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 ఆఫ్ డి స్క్వేర్ మైనస్ 3d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 d పవర్ 4 ప్లస్ 9d స్క్వేర్ మైనస్ 6d క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సార్ ఇంకా ఉన్నాయి కదా సార్ టర్మ్స్ అంటే, అవి 0 అయిపోతాయి. చూడండి, ఇక్కడే తెలిసిపోద్ది మీకు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డి స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ డిఫరెన్షియేషన్? ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్ ఇక్కడ చూడండి, 2 కదా, 2 రాయండి మైనస్ 3. ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమైంది? 2x ప్లస్ డి పవర్ 4 అన్నాడమ్మా. డి క్యూబే 0, డి పవర్ 4 అంటే 0నే. 9 డి స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 2 వచ్చింది. డి క్యూబ్ అంటే 0, అవసరం లేదు, తీసే. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్, ఇంకా ఎన్ని చేసినా కూడా 0నే కదా. డి క్యూబ్ 0 అయినప్పుడు డి పవర్ 5 కూడా 0నే కదమ్మా. అట్లా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 2 మైనస్ 6x ప్లస్ 1/4 9 2 జర్ 18 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6x/2 ప్లస్ 18/4 2 2 జర్ 2 9 జర్ 2 2 క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 1 జర్ 2 3 జర్ ప్లస్ 3x ప్లస్ 9/2 మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x
9/2 -1 అంటే ఎంత? ఎల్సిఎం 2 కట్టండి. 9 - 2/2 అంటే 7/2 వచ్చింది. 7/2 నీట్గా జనరల్ సొల్యూషన్ రాసుకోండి. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. వైసీ ఎంతమా? ఇక్కడ కనుక్కున్నాను. C1e⁴2x C2e⁴x అని. C1e⁴2x ప్లస్ C2e⁴x. వైపీ ఎంత? x² ప్లస్ 3x ప్లస్ 7/2. ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి C1e⁴x ప్లస్ C2e⁴2x x² ప్లస్ 3x ప్లస్ 7/2. అదే కదా వచ్చింది మనకు ఆన్సర్. ఇట్లా మీరు మోడల్స్ని జాగ్రత్తగా మీరు మోడల్ నెంబర్ 3 ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఎలా అయితే చేసుకోవాలి. ఓకే, అనదర్ ప్రాబ్లం ఒకసారి రాస్తాను. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x³ సాల్వ్. d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x³ మనం చెప్పిన ఫామ్లో ఉందా లేదా? x⁴k ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ ఉందా లేదా? x³ ఫామ్లో ఉంది. x³ ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాను ఏమని? 1 ప్లస్ π/d ఫామ్లో మార్చుకోమని. π/d మార్చుకొని దాన్ని ఇన్వర్స్ చేసి x³ డెరివేటివ్ d/dx ఆఫ్ x³ 3x² చేస్తే 6x అలా చేసుకుంటా పోవాలి ప్రాబ్లం. ఓకేనా? చూడండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ మీరు 10 మార్క్స్ పడాలంటే ఖచ్చితంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f(d) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ద యాక్సిలరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా కాబట్టి మీరు నేర్చుకోవాలి. ద auxiliary equation is f of m is equal to 0. m ఎంత? m² ప్లస్ m ప్లస్ 1 is equal to 0. రూట్స్ రావు అంటే ఏం చేయాలి? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. a x² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. a ఎంత? 1. b ఎంత? 1. -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1² మైనస్ 4 a అంటే 1 c అంటే 1 బై 2a అంటే 1 -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4/2 -1 ప్లస్ ఆర్ మైనస్ -√3/2 -1 ప్లస్ ఆర్ మైనస్ -√3 అంటే 3i/2 అంటే -1/2 ప్లస్ ఆర్ మైనస్ 3/2 ఆఫ్ i. ఓకేనా? చూడండి, రూట్స్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా ఏం తీసుకోవాలి? yc e⁴x c1 cos βx ప్లస్ c2 sin βxగా తీసుకోవాలి.
ఈ పవర్ ఆల్ఫా అంటే -1/2 ఆఫ్ ఎక్స్. C1 కాస్ బీటా అంటే 3/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్ అంటే 3/2 ఆఫ్ ఎక్స్. ఇది ప్రాబ్లం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ నీట్గా అయితే ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ మీరు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫార్ములా అంటే ఏ ఫామ్లో ఉండాలి? 1/f(d) ఇంటూ q(x) ఫామ్లో ఉండాలి. 1/f(d) అంటే d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ q(x) అంటే x3. చూడండి ప్రాబ్లము, ఇది డైరెక్ట్గా ఉంది. 1 ప్లస్ d ఫామ్లో ఉంది. d² ఫామ్లో ఉంది ఇంటూ x3. 1 ప్లస్ d పైకి వెళ్తే ఇన్వర్స్ అయితే అయింది ఇంటూ x3. నేను చెప్పాను 1 ప్లస్ d హోల్ ఇన్వర్స్ ఫార్ములా అది 1 మైనస్ d ప్లస్ d² మైనస్ d3. d అంటే ఇది 1 మైనస్ d అంటే d ప్లస్ d² ఒకటి. నెక్స్ట్ ప్లస్ d² అంటే d ప్లస్ d² 1 మైనస్ d ప్లస్ d² అయిపోయింది. నెక్స్ట్ మైనస్ d ప్లస్ d² హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ x3. చూడండి ఇక్కడ మీరు x3 ఉంది. ఫస్ట్ డెరివేటివ్ 3x², సెకండ్ డెరివేటివ్ 6x. ఫస్ట్ డెరివేటివ్ ఎంతమా మీరు చూడండి, డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి. 3x² ఫస్ట్ డెరివేటివ్ d² ఎంత? 6x x² చేస్తే d³ చేస్తే ఎంత? 6 వచ్చింది. d⁴ వచ్చి 0 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా కూడా రాయాలి. ఓకేనా? జాగ్రత్తగా చూద్దాం ఈ స్టెప్. మల్టిప్లై చేయండి. 1 ఇంటూ x³ మైనస్ d ప్లస్ d² ఇంటూ x³ ప్లస్ d ప్లస్ d² హోల్ స్క్వేర్ ఇంటూ x³ మైనస్ d ప్లస్ d² హోల్ క్యూబ్ ఇంటూ x³ అయిపోయింది. నెక్స్ట్ x³ d ప్లస్ మొత్తం ఒకసారి రాద్దాం. d² ఇంటూ x³ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² b² అంటే d² హోల్ స్క్వేర్ b². 2ab అంటే 2d³ అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ x³ మైనస్ ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? a³ ప్లస్ b³ ప్లస్ 3ab అంటే 3d³ ఇంటూ a ప్లస్ b అంటే d ప్లస్ d² అది ఇంటూ x³ మీరు చూడండి, x³ మైనస్ డిఫరెన్షియేషన్ ఒకసారి చేస్తే ఎంతమా? 3x² వచ్చింది. నీట్గా రాసుకోండి. రెండవసారి డిఫరెన్షియేషన్ సెకండ్ డెరివేటివ్ ఏమొచ్చింది? 6x వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 6x వచ్చింది. ఫోర్త్ డెరివేటివ్ 0, థర్డ్ డెరివేటివ్ 6 వచ్చింది. మైనస్ థర్డ్ డెరివేటివ్ 6 వచ్చింది. ఇంకన్నీ జీరోలు వచ్చేసినాయి. d³ ఇంటూ d ఎంత? 0 కదమ్మా, అందుకని అవసరం లేదు. అంటే
ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6x ప్లస్ 12 మైనస్ 6 అది ఓకే చూడండి మైనస్తో మీరు మల్టిప్లై చేసుకోండి మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6x అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఆ స్టెప్ మళ్ళీ రాస్తాను మీకు అర్థం కాదు 3x స్క్వేర్ ప్లస్ 6x 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 6x ప్లస్ 12 మైనస్ 6 వచ్చింది ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ 6x ప్లస్ 6x 12లో 6 పోతే 6 మైనస్ 6x ప్లస్ 6x ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6 అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేశాను జనరల్ సొల్యూషన్ కావాలి నాకు ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ వైసీ ఎంత వైసీ ఎంతమా ఈ పవర్ మైనస్ 1/2 ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 1/2 ఆఫ్ ఎక్స్ C1 cos 3/2 of x అది ప్లస్ C2 sin 3/2 of x sin 3/2 of x ప్లస్ వైపీ ఎంత ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6 ఓకేనా నెక్స్ట్ మీకు ఒక ప్రాబ్లం అయితే హోంవర్క్ ఇస్తానమ్మా మీరు జాగ్రత్తగా అయితే చేయాలి హోంవర్క్ ప్రాబ్లంగా నేను థర్డ్ ప్రాబ్లం ఎంచుకుంటున్నాను ఏమిచ్చాడు ప్రాబ్లం సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు పర్టికులర్ ఇంటిగ్రల్ క్లూ ఇస్తాను మీరు క్లూ ప్రకారం పోండి ఓకేనా పర్టికులర్ ఇంటిగ్రల్ క్లూ ఇస్తానమ్మా ఇప్పుడు 2 ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎలా చేయాలి చూడండి అయితే ప్రాబ్లంలో పర్టికులర్ ఇంటిగ్రల్ రాస్తున్నాను ఒకసారి చూడండి 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీరు చేసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ డి ఎంత డి స్క్వేర్ మైన్ ప్లస్ డి మైనస్ 2 క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత 2 ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చూడండి 2 బయట రాసుకోండి 1 బై ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాలి -2 కామన్ తీసుకోండి ఎందుకు 1 ప్లస్ డి ఫామ్లో రావాలి కాబట్టి 1 ప్లస్ డి స్క్వేర్ బై -2 ప్లస్ డి బై -2 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 క్యాన్సిల్ 1 బై మైనస్ 1 మైనస్ 2 ఎల్సిఎం కట్టుకోండి
డి స్క్వేర్ మైనస్ డి అంతే. మైనస్ కామన్ తీశారనుకోండి 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి బై 2 అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ బై 2 హోల్ ఇన్వర్స్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏం చెప్పాను ఫార్ములా? 1 మైనస్ డి హోల్ ఇన్వర్స్ వస్తే 1 ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ ప్లస్ అని చెప్పాను ఫార్ములా. ఏం చేస్తారు దాని ప్రకారం? మైనస్ 1 ప్లస్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ డి బై 2 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి బై 2 హోల్ స్క్వేర్. ఇంకా అవసరం లేదు, ఎందుకు ఎక్స్ స్క్వేర్ వచ్చింది అక్కడ. అండ్ సో ఆన్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఒకసారి డెరివేటివ్ చేస్తే 0 ప్లస్ 1 మైనస్ 2x. 2 సార్లు డెరివేటివ్ చేస్తే 0 మైనస్ 2 అంతే. మైనస్ ఆఫ్ 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి బై 2 ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 1/4 ఏ బై బి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. డి స్క్వేర్ ప్లస్ డి హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1/2. 2 సార్లు డెరివేటివ్ చేస్తే -2 వచ్చింది రాసుకోండి. ఒకసారి డెరివేటివ్ చేస్తే 1 మైనస్ 2x వచ్చింది రాసుకోండి. ప్లస్ 1/4. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే డి పవర్ 4, బి స్క్వేర్ 2ab అంటే 2d క్యూబ్ అయింది. ఇది 0, ఇది 0. ఎందుకు? డి పవర్ 4 డి క్యూబ్ 0 కదా. డి స్క్వేర్ వాల్యూ -2 అయినప్పుడు డి క్యూబ్ డి పవర్ 4 0 అయిపోతాయి. డి స్క్వేర్ ఎంత వచ్చింది మా? -2 అయితే వచ్చింది. ఇక్కడ మీరు మల్టిప్లై చేసినప్పుడు 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సారీ అమ్మా, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మల్టిప్లై చేశాను కదా నేను, ఇక్కడ ఇట్లా క్రాస్ అంటే మల్టిప్లికేషన్ మా చేసినప్పుడు ఇక్కడ రాయలేదు, ఓకేనా. ప్లస్ 1/2 ఆఫ్ మైనస్ 2x. 2లోంచి 1 పోతే -1 మైనస్ 2 1 జార్ 2 2 జార్ -1/2. చూద్దాం ఒకసారి ఆన్సర్. -1 ప్లస్ హోంవర్క్ ఇచ్చి మొత్తం చేస్తున్నాను నేనే. 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయండి. -2x/2 -1/2 -1/2 మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 2 క్యాన్సిల్ -x ఎల్సిఎం 2 కట్టండి -2/2 2 క్యాన్సిల్ -1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ 1 చూడమా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ -1 +1 -1 క్యాన్సిల్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ మిగిలింది. ఏంది ఇది? YPM. కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ అన్ని మీరు యాడ్ చేసి రాయండి. ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉన్నాయా కష్టంగా ఉన్నాయా? సింపుల్గానే. మోడల్ నెంబర్ 3 నేను సంపూర్ణమైతే కంప్లీట్ చేశానమ్మా.
మోడల్ నెంబర్ 3 పరిసమాప్తమైతే అయింది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4 నెక్స్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.